రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము, 35వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము, 35వ వచనం నుంచి 2 వచనం నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కర్ణ అయినను, వస్త్రహీనత అయినను, ఉపదాహం అయినను, ఖడ్గమైనను మనను ఎడబాపేవాడేవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ పాదాలు మొక్కుతున్నాం నాయన. మాకు బ్రతుకునిచ్చావయ్యా, ఈ దినమునిచ్చావయ్యా నాయన. నీతో గడుపుటానికి, నీ సన్నిధిలో ఆరాధించటానికి, ఆ పరలోకములో ఆరాధన, భూలోకములను మాలను విమోచించటానికి ఈ లోకానికి వచ్చావు. నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవడు ఎడబాయాడని చెప్పావు తండ్రి. నీ స్తోత్రాలు. చక్కని సరాలెత్తి నీ బిడ్డలు కీర్తించి నిన్ను మహిమపరిచారు నాయన. కొద్ది సమయమే మిగిలి ఉంటుంది ప్రభా. గొప్ప దేవుడు, ప్రకటనలు విన్నావు నాయన. ప్రతి బిడ్డ, చదువుకున్న బిడ్డే, ఉద్యోగులకు, నిరుద్యోగుల కొరకు, బీపీ షుగర్తో ఉన్నవారి కొరకు, తమ్ముడి విశాఖను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన త్వరలో కోలుకొని నిన్ను ఆరాధించే భాగ్యం ఇవ్వండి. ఇంకా వృద్ధులైన వారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న వాక్యము ప్రభువా, నీ మాటలు అయ్యా, నీ యొక్క నాయన, నీ యొక్క తీయని మాటల చేత, నీ మధురమైన మెండైన స్వరముతో మాతో మాట్లాడు ప్రభా. మాకందరి హృదయాలను కుమ్మరించి నీ పాదాల వద్ద మా హృదయాలు కుమ్మరించుకున్న భాగ్యమును, నీ వాక్యాన్ని ఘనపరిచే భాగ్యమును మాకు దయచేయమని యేసు ప్రభు పాదాలు ముట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువుని ప్రేమ సందేశం చాలా ఉంది. ఎవరు మొదలు పెడితే చాలా మనకు అమృతం ఉంది. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపేవాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కన్య అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవములైనను, ఖడ్గమైనను మనను ఎడబాపేవాడేవాడు. ఎంత గొప్ప ప్రేమ! మరి ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏది అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు అందేలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపు నెరవారు రుడ్డిగా నమ్ముచున్నామన్నాను. ఎడబాపు ఏరువాని రుడ్డిగా నమ్ముచున్నామన్నాను. సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభుని యేసుక్రీస్తు నుండి, మన దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపున నెరవేరిన గుడ్డిగా నమ్ముచున్నామన్నా. దేవుని మాటలు. దేవుని ప్రేమ నుండి మనుషుల ప్రేమ వ్యర్థమే. తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకే, బంధువుల ప్రేమ నూనె ఉన్నంత కాలమే, భార్య భర్తల ప్రేమ తోడలోనే మెడలోనే మిగిలి మరి ఏమవుతుంది? అది వారిపోతుంది. యేసుక్రీస్తు కలవరి ప్రేమ అది ఎప్పుడు కూడా ఎడబాయని ప్రేమ, ఇడువని ప్రేమ, మనలను పాపము నుండి విమోచించిన ప్రేమ, ఆ కలవరిశిలో ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమ నుండి ఖడ్గమైనను అంటే ఎంత మనల్ని ఎడబాపు వాడేవాడను. శ్రమ అయిన, హింస అయినను, కర్ణ అయినను, వస్త్రహీనత అయినను, లేఖనంలో ఏదైనా కూడా మన ఇబ్బందులైన, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, సింహాసనం అందే కానీ, లేకపోతే కర్ణ కట్టక్షి లేని ఇరుకులు ఇబ్బందులైనా, ఉద్యోగులైనా కూడా, భార్య భర్తలందే అయినా, తల్లిదండ్రులు అందే కానీ, సంఘం ఉండే కానీ ఎవరు కూడా యేసుప్రభునందు విడదీయరు. మనుషులు తన మెప్పు కొరకు చేస్తే అది ఎప్పుడు ఫలించదు. దేవుని కొరకు నిలబడి పని చేసింది అది ఎప్పుడైనా కూడా ఫలిస్తుంది. దేవుడు మనల్ని ఎప్పుడు విడడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అన్నది ఇది ఇంట్లోనే 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమపత్రికలే 5వ అధ్యాయము 8వ వచనము చూడండి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమను మనకు కనబడుతుంది. 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేశాడు? ఎల్లడిపరిచాడు. ఎట్లనగా మనమిక పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎట్లా ఉండగా? మనమిక పాపులమై ఉండగానే క్రీస్తు నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. అంటే ఆయన నుండి మనల్ని విడబాపే వారు ఎవరైనా ఉన్నారా? జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమను తెలియపరిచాడు, లోకానికి తెలియపరిచాడు. ఎట్లా? ఏం ప్రేమ? కల్వరి ప్రేమ. రుధిర దారాలు కార్చాడు. కొట్టిన వారిని ఏమి కూడా అనలేదంటే ఆ ప్రేమ చూడు ఎట్లున్నది. నోరు కూడా తెరవలేదు. ఆ ప్రేమ
ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? ఆకాశము భూమికి మొదలు 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు ఆ ప్రేమ. మొత్తారు, కొట్టారు, హింసించారు, అవమానపరిచారు, ఎలానో చేశారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, తన్నారు కూడా, ఊంచారు కూడా. ఆయన ప్రభు ఆ ప్రేమ ఏం ప్రేమ? ఎడబాయని ప్రేమ, ఎడబాయని ప్రేమ. యేసు ప్రభు ఒక ప్రేమను మనం జ్ఞాపకము చేస్తున్నాం. అది ఎడబాయని ప్రేమ అని మనం జ్ఞాపకము చేస్తున్నాం. అదే యోహాను సువార్తలో 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి, 3వ అధ్యాయము 16వ వచనములు, 19వ వచనములు కూడా ఆ ప్రేమ కనబడుతుంది. 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలోని చూడండి ఆ ప్రేమ ఎలాగున్నది అన్నది ముఖ్యమైన మనకు. ఆ ప్రేమను ఎలా అవలంబించాలి మనం ఇప్పుడు ముందుకు వెళదాము. 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడు అని చాలాసార్లు, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగరించెను అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన ఏకైక కుమారుని ఆ కల్వరి శిలువలో అప్పగించాడు. మన మరణం కొరకు ఆయన మనకు మరణ భయం లేకుండా చేశాడు. ఇవన్నీ చూడాలంటే చాలా సమయం ఎత్తది. ఆ మరణము అది ఎలాగుందంటే 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. చూడండి, ఆ ప్రేమ ఎలాంటిది? వెలుగును ప్రేమించలే, చీకటినే ప్రేమించాడు. లోకంలో ఉన్నదాన్నే ప్రేమించారు. ప్రభును చాలామంది అంగీకరించారు. ఇంకా కూడా లోకంలో ఏముంది? చీకటి అంటే ఏంటి? ఎన్నో విధాలుగా తేవచ్చు. చీకటి అంటే ఏంటి? రాష్ట్ర పాపములు, మనం నడిచి చేసిన దోషములు. అందుకే యోబు చెప్పాడు కదా, నువ్వు నడుతున్నావు కదా, నీ పాపమును నేను ఊకే విడిచిపెట్టలేడు, నా రాకడ సమయంలో నేను భద్రంగా ముద్ర చేసి ఉంచుతాను, సంచిలో భద్రంగా దాచిపెడతాను అన్నాడు. ఎప్పుడు యేసుప్రభు నిశ్చిత కలిగి నువ్వు ఉండినప్పుడు, సేవకునిగా ఉండినప్పుడు కాదు, పరిచర్యకునిగా ఉండినప్పుడు కాదు, మంచి పాటలు పాడిన వాడిని కాదు, బగ్గ ప్రవేశించిన వాడిని కాదు, కానీ నా రక్తమును కార్చి ప్రాణాన్ని పెట్టాను, దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇతరులకు పంచిపెట్టినప్పుడే అప్పుడు నీ పాపములు కొట్టివేస్తున్నాను అన్నాడు. ఆ ప్రేమ, కల్వరి ప్రేమను ఎప్పుడు నువ్వు రుచి చూస్తావో, ఎప్పుడు అవలంబించుతావో దానిని బట్టే ప్రభు మనలను ప్రేమిస్తున్నాడని అన్నాడు. అందుకే అన్నాడు ఎఫెసీ పత్రికలను చూడండి, 2వ అధ్యాయము 24వ వచనము, 2వ అధ్యాయం 4వ వచనములు కూడా సరే, 6వ అధ్యాయం లాస్ట్లో కూడా ఉన్నది యేసు ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 24వ వచనం చదివినాను. అవన్నీ చదివితే బగ్గ టైం అవుతుంది. 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. అందులోనే 3, 4 ఉన్నాయి, కానీ ఆయన ప్రేమ ఎలాంటిదో మనము చదవండి. ఎఫెసీ పత్రిక చూసావా ఏం ప్రేమ అది? శాశ్వతం. సరే, ఇర్మియా 31 కూడా చూడండి. ఇర్మియా 31 3వ వచనములో అదేంటి? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైందంటే దానికి కొలత లేదు. ప్రేమ యేసు ప్రభు కల్వరి ప్రేమ కొలత లేని ప్రేమ. ఇర్మియా 31 3వ వచనం, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమాయను. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఏ కాలం కిందట, చాలా కాలం కిందట యేసు ప్రభు ప్రత్యక్షమైనడట. ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రేమ నుండి చూస్తే యోహాను సువార్తల చాలా విషయాలు మనకు ప్రేమ ఉంది. ప్రేమించిన లాజరు చనిపోయి 3 దినం సమాధి ఉంచబడ్డాడు. ఎవరు ప్రేమించారు? యేసు ప్రభు ప్రేమించాడు. ఆ మనిషి ఏమైపోయాడు? చనిపోయాడు. ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఎన్ని దినములు ఉన్నాడు? 4 దినములు అయింది. 4 దినములకు ఏమైంది అయ్యా? 11వ అధ్యాయం యోహాను సువార్తల పర్లేదు, అప్పుడు ఇప్పుడు ఆరాధన చూపించిన ఆ కింద నుంచి ఆటే వెళ్ళిపోవచ్చు. ఏమైంది? ప్రేమించిండు. ఎవరు చెప్పారు? ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు ప్రేమించిన శిష్యుడు చనిపోయాడు అన్నాడు. అది మరణానికి రాలేదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. నా ప్రియులారా, దేవుని మహిమ కొరకు ఎప్పుడైనా మనం సావటానికి సిద్ధమై ఉన్నామా?
ఉన్నామా? లోక ప్రేమ, శరీర ప్రేమ, నేత్రాశ ప్రేమ, జీవ కుటుంబము అది ఎప్పుడైనా కూడా లోకము నుండి మనము విడిపోతాం. కానీ యేసుక్రీస్తు కలవరి ప్రేమ ఎప్పుడు విడిపోదు. అది సదాకాలము నిలిచి ఉండే ప్రేమ, సదాకాలము బలి అయిన ప్రేమ. ఈ ప్రేమను చూస్తే ఎంత ఇవి కాక ఇంకా చాలా విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఉన్నది. ఎందుకనంటే ఈ ఎఫ్ఎస్సి పత్రికను ఇప్పుడు చదివాం కదా, అందులో 3వ అధ్యాయం 19వ వచనం కూడా చదువురయ్యా. ఎఫ్ఎస్సి పత్రికని 3వ అధ్యాయం 19వ వచనం కూడా చూడు, ప్రేమ ఎట్లా ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. మళ్ళీ ఒకసారి గట్టిగా చదువు నాన్న. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తు ప్రేమకు తగినట్లుగా మీరు ఉండునట్లుగా మీరు బలపడి ముందుకు ప్రభునందు ఆసక్తితో ఆయన అతుకున్నట్లుగా నేను మీ కొరకు యేసుక్రీస్తు కల్వారి ప్రేమను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అది కల్వారి ప్రేమ, అది విడువని ప్రేమ. యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనం చూడండి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ, ఆ ప్రేమను ఎట్లా అంగీకరించాలో చూడండి, మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు 14వ అధ్యాయము 23 నుంచి, యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమను మేము వాని యొద్దకు వచ్చేం చేస్తాము, నివాసము చేస్తాము అన్నాడు. నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనును. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఎవరి మాట? మీరు వినుచున్న మాట అది నా మాట కాదు, అది ఎవరిది? మీరు వినుచున్నారు కదా, ఆ మాట నాది కాదు, ఇవి వెళ్ళిపో, తిరిగిపో. కానీ అదే ప్రేమ. తండ్రి నన్ను పంపెను కనుక నేను నా అంతటా నేను బోధిస్తున్నాను, నా అంతటా నేను బోధిస్తున్నాను, తండ్రి నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఆ ప్రేమ, అంత గొప్ప ప్రేమను మనం ఎలాగూ ప్రభు ప్రేమలో ఉన్నాము, ఎలాగో ప్రభును మనం అవలంబిస్తున్నామని జ్ఞాపకం చేసి అందుకన్నాడు, యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను గైకొను. ఎప్పుడైనా దేవుని మాట, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, వాని యొద్దకు వచ్చేం చేస్తాము, నివాసము చేస్తాము. నన్ను ప్రేమించువాడు నా మాటను గైకొనును. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇప్పుడు చూడాలంటే ఇందులో ఎన్ని మీక గంధములు కూడా చూడవచ్చు, ద్వితీయోపదేశ ఖండములు చూడవచ్చు, ఇంకా యోహాను సువార్తలు కూడా 8వ అధ్యాయము కావాల్సి ఉంటే 51 వచనాన్ని కూడా చూడు, ప్రేమ ఎట్లా ఉంది, యూదులతో తర్తింపు చేస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా 4-5-6 వారాలు మాట్లాడితే కూడా ఈ మాటలు ప్రేమ గురించి కూడా చాలాసార్లు చూపించాను. కనుక ప్రియులారా, మీరు ఆయన ప్రేమను, ఎందుకని అంటే ప్రభు చెప్తున్నాడు, యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. నేను మాట్లాడుతున్న ఆ మాట నాది కాదు, అది తండ్రిదే. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.